ఇందులో మనకు 40 రిప్స్ వస్తాయి. ఫస్ట్ సెట్ ఏమో డంబుల్ సింగిల్ డంబుల్ తీసుకొని వెయిటెడ్ స్క్వాట్ చేయాలా, ఫుట్ స్ట్రేట్ పెట్టాలా. ఓకే వెరీ గుడ్. చూడు ఇట్లా ఈ యాంగిల్లో ఉంటాయి. ఫుల్ స్క్వాట్ చేయి, ఫుల్ లేవద్దు, ఓన్లీ హాఫ్ లేవాలి. ఓకే 4 5 6 7 8 9 10. ఓకే డన్. డంబుల్ డ్రాప్ చేయి, డంబుల్ మీదకి వెళ్ళిపోయా, వెనకకి వచ్చేసాయి. సుమో స్క్వాట్ యాంగిల్లో వేయాలా, డంబుల్ మీద సగం ఫుట్ ఉండాలి. చూసుకో ఈ యాంగిల్ ఉండాలి ఇట్లా. ఓకే డంబుల్ మీద కూర్చో. ఇప్పుడు కంప్లీట్గా నీట్గా ఫస్ట్ డంబుల్ మీద కూర్చో. 1 2 కింద డంబుల్ టచ్ అవ్వాలి, పైన కొంచెం ఈ యాంగిల్లో రావాలి, ఇంత హైట్లో రావాలి. 5 6 7 8 9 10. ఓకే ఇప్పుడు డంబుల్ స్ట్రేట్ పెట్టుకో. డంబుల్ మీదనే ఫుట్ ఉండాలి హాఫ్, కానీ ఫుట్స్ రెండు దగ్గరకు ఉండాలి, టచ్ ఉండాలా. కూర్చో డంబుల్ మీద కూర్చో. ఇప్పుడు బాడీ కొంచెం వెనక పెట్టుకో, ఇట్లా బాడీ వెనక పెట్టుకో. ఇప్పుడు హిప్ కిక్ చేయి. 1 2 3 4 టైట్గా 5 ఇంకా 6 7 8 9 10. ఓకే ఇప్పుడు స్ట్రేట్ కిందకి వచ్చే అట్నే. ఇప్పుడు చక్కగా ఫ్లోర్ మీదకి వచ్చేసేయాలా. ఓకే వెరీ గుడ్. చక్కగా ఫ్లోర్ మీదకి వచ్చేసేయాలి. ఫుట్స్ సేమ్ ఇట్లా బెండ్ చేసి ఫ్లోర్ మీద ఫ్లాట్ ఉండాలా. సేమ్ హిప్ కిక్ చేయాలా. సేమ్ బాడీ మొత్తం వెనక పెట్టాలి. మన బాడీ వెయిట్ అనేది స్క్వాట్ మీద పడుతుంది. మంచిగా చెయ్యి. చూడండి ఇట్లా 1 2 బాడీ వెనక పెట్టు. 3 వెరీ గుడ్. 4 5 6 7 కమాన్ 8 కిక్ చేయి. 10 ఇంకా ఒక 2 చేయి. 1 2 వెరీ గుడ్. ఇప్పుడు దీని ఇట్లనే 40 రిప్స్ అయిపోయినాయి కదా, స్లోగా బాడీ స్ట్రెచ్ చేసుకోవాలి. మన బాడీ మన కంట్రోల్ ఉండాలా మొత్తం కంప్లీట్గా. ఇంకొంచెం స్ట్రెచ్ చేయి, మొత్తం స్ట్రెచ్ అవుతుంది. కొంచెం పంప్ చేసినాం, దాన్ని స్ట్రెచ్ చేసినాం అనుకో, మజిల్ ఫుల్ యాక్టివ్ అవుతుంది. వెరీ గుడ్. డ్రాప్ అట్లా అనమాట. ఓకే డన్.